మేము మంచివాళ్ళం అని అనుకోరు. అసలు అనుకుంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు. నిజంగా సాధన చేసేవాళ్ళు మేము సాధన చేస్తున్నాం అనుకోరు. భగవాన్ చెప్పారు మేము ముందు ఆ సాధన చేసేవాడిని తీసో పక్కన పెట్టండి రా అని కోరాడు. నేను సాధన చేస్తున్నాను కొంతమంది అందరితో చెప్పుకుంటూ ఉంటారు మేము సాధన బాగా చేస్తున్నాను, 5 గంటలు 6 గంటలు చేస్తున్నాను. ముందు ఆయన తీసో పక్కన పెట్టండి అన్నారు. వాడే కోచి నేను సాధన చేస్తున్నాను, వాడే కోచి. అసలు వాడే ఆ సాధన చేసేవాడే కోచి. ఇంకా నేను చేస్తున్నాను వస్తున్నాను అనుకుంటాడు. కళ్ళు తాగుతాడు. కోచి కళ్ళు తాగితే ఎలా ఉంటుందండి? కళ్ళు తాగే కూర్చుంది అనుకాడికి ఇంకా కోచి విషయం ఎలా ఉంటుందండి? అసలే కోచ్ అది కళ్ళు తాగి దాన్ని ఎవడో కూర్చుంది. అప్పుడు ఆ కోచి పరిస్థితి ఎలా ఉంటుంది? నువ్వు సాధన చేస్తున్నావా? కొంతమంది సాధన చేస్తామని చెప్తా ఉంటారు. అలా 10 ఏళ్ళు 20 ఏళ్ళు చెప్తాను. ఆ ముఖంలో వికాసం కనపడదు. అసలు 7 ముఖాలతో సిద్ధం వచ్చారు. కానీ మాటలో అందం కనపడదు. మరి సాధన చేస్తాను మీ ముఖంలో వికాసం కనపడాలి కదండి. ఆ మాటలో ఏదో ఉండాలి కదండి. శాంతి కనపడాలి కదా, ఆ కాంతి కనపడాలి కదా, ఆ దయ కనపడాలి కదా. 30 ఏళ్ళు చేసాం, 40 ఏళ్ళు చేసి ఎప్పుడు చూసినా 7 ముఖాలండి. మీకు నిజంగా లోపల ఆనందం ఫేస్ ఇది ఇండెక్స్ అది మైండ్ అని. మీకు నిజంగా లోపల ఆనందం అనుకుని ఆనందం మీ ముఖంలో కనపడాలి కదా. నిజంగా మీకు లోపల శాంతి ఉందనుకోండి, అది లోపల కనపడాలి కదా. ఆ సినిమాలు తీసేటప్పుడు ఆ సినిమాలో నాట్యం చేసే అమ్మాయిని డైరెక్టర్ ఏమంటాడంటే కొంచెం నవ్వమంటాడు. లోపల అశాంతిగా ఉందనుకున్న అమ్మాయి నవ్వుతుంది, కానీ నవ్వు ముఖం మామూలుగా ఎట్లిస్తుంది, కానీ లోపల ఫేస్లోకి నవ్వు రాదని వచ్చిందనుకున్న అమ్మాయి సరే సరిగ్గా ఫోకస్ చేస్తారు లైట్. నవ్వు అమ్మ నవ్వు, నువ్వు నవ్వాలి, అలా చూడకూడదు, నవ్వాలంటాడు ఈ డైరెక్టర్. ఆ నవ్వు బాగుండాలి కదండి. అదే నవ్వు కట్టు చేస్తూ ఉంటాడు, ఫోకస్ చేస్తాడు. ఆగ్రే బాబు ఈ అమ్మాయి సరిగ్గా నవ్వుతున్నాడు. ఆగ్రే బాబు చూసి కూడా ఇదే నవ్వు అనుకుంటాడు. సరిగ్గా నవ్వు అంటాడు అనుకోండి డైరెక్టర్, ఇది నవ్వింది అనుకోండి వెంటనే తీసి అనుకునే డైరెక్టర్ డబ్బు ఖర్చు అవుతుంది, ప్రొడ్యూసర్కి డబ్బు ఖర్చు. ఆ నవ్వు వచ్చే వరకు చేస్తాండి ఎక్కువ డబ్బు ప్రొడ్యూసర్ ఖర్చు అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాండి అలా కదము లోపలికి వెళ్ళుకుని ముఖం కడుక్కుని 2 నిమిషాలు లోపల కూర్చుని గదిలో కూర్చుని బయటకు రమ్మంటారు. నవ్వటానికి ఇంత ప్రయత్నం అండి. నవ్వమంటే నవ్వుతున్నాండి. అది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? నవ్వాలి ఏడుపండి. ఆ సినిమా ఎవరైనా చూడాలి కదండి. అసలు అంటే మనకి లోపల ఆనందం లేదనుకోండి, లోపల శాంతి లేదనుకోండి, లోపల సుఖం లేదనుకోండి, అది ముఖంలోకి రాదు. వచ్చినది నటిస్తాం. ఆ నటించిన ముఖాల్లాగా ఉంటాయి. 7 ముఖాలు వేసుకొస్తారండి, తేడా ముఖాలు.